రైట్ నౌ కరీంనగర్ లో మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి, కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబెడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ బీసీ నినాదం ఎలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబెడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే ఎదుగుతున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబెడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబెడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం, ఏం తీసుకొడతామేది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? 8 సీట్లు ఎట్లా గెలుస్తాం మేము? ఎమ్మెల్యే కాదు, అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కరిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కరిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిస్తాం, మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ధన్యవాదాలు. మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు.
ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చేసి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదోళ్ళ ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి. దర్శనం వల్ల పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేసి వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు, ఆడ పెడితే కూడా రోడ్డు అడ్డం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళల్లో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇదా మీరు చేసేది? మేము దేవుణ్ణి నమ్ముకున్నామా? దేవుళ్ళ పార్టీ